హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో మరెంతో టెన్షన్తో వెయిట్ చేస్తున్న ఫైనల్కి అయితే వచ్చేసిందండి. మనకి డిఎస్సి వెబ్సైట్లో ఫైనల్కి కోసం పర్టికులర్ డేట్ ఏమీ మెన్షన్ చేయకుండా రోజు అదిగోకి ఇదిగోకి అంటూ మొత్తానికి ఫైనల్కి అయితే రిలీజ్ చేశారండి. ఈ కీలో కొంతమందికి మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి, కొంతమందికి అయితే మైనస్ అయ్యాయి. ప్రెజెంట్ ఈ వీడియోలో మనం 17th మార్నింగ్ జరిగిన ఎస్జిటి ఎగ్జామ్లో ఏ చేంజెస్ వచ్చాయనేది తెలుసుకుందామండి. 17th జరిగిన ఎగ్జామ్లో అయితే 4 క్వశ్చన్స్కి కీలో చేంజెస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో అవి ఏంటో చూద్దాం. 4 క్వశ్చన్స్కి చేంజెస్ ఉన్నప్పటికీ దీని ద్వారా కొంతమందికి మార్క్స్ కలిసాయండి, కొంతమందికి ఎలాంటి చేంజ్ లేదు. అలాగే కొంతమందికి మార్క్స్ అయితే తగ్గడం అనేది జరిగిందండి. ఎందుకు తగ్గాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. వాదము విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. లాస్ట్ టైం అయితే మనకి ఆప్షన్ 4 కరెక్ట్ అని ఇచ్చారండి. బట్ ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇచ్చారు. అంటే ఇంతకుముందు 4 పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే హాఫ్ మార్క్ తగ్గుతుంది. ఎందుకంటే 4 అనేది రాంగ్. అలాగే ఇంతకుముందు ఎవరైతే 3 పెట్టి ఉంటారో వాళ్ళకి హాఫ్ మార్క్ దీనివల్ల యాడ్ అవుతుందండి. సో దీనివల్ల మైనస్ ఎవరికి అంటే ఇంతకుముందు ఆప్షన్ 4 పెట్టిన వాళ్ళు, దీనివల్ల ప్లస్ ఎవరికి అంటే ఇప్పుడు ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళు. అంటే ఆప్షన్ 3 ఏబీసీ కరెక్ట్ అనమాట. ఓన్లీ ఏసీనే కాదు, బి కూడా కరెక్టే. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఏబిసి. అంటే మొత్తం 3 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఒక దండయస్కాంతాన్ని ఇనుప రెజనుతో ఉంచినప్పుడు ఆ ఇనుప రెజను ఇక్కడికి ఆకర్షింపబడతాయి. ఆప్షన్ 1, 2, 3, 4 ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. లాస్ట్ టైం అయితే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారండి. అంటే దండయస్కాంతం యొక్క 2 చివర్ల అనేదానికి కరెక్ట్ అని ఇచ్చారండి. బట్ ఇప్పుడు చేంజ్ చేశారు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే దండయస్కాంతం చివర్లు కాదు, దండయస్కాంతం చుట్టూ అనేదానికి ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారండి. సో దీనివల్ల ఇంతకుముందు ఎవరైతే 1 పెట్టుంటారో వాళ్ళకి మార్క్ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి హాఫ్ మార్క్ తగ్గుతుందండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన ఆప్షన్ 1 రాంగ్. ఇప్పుడు ఆప్షన్ ఎవరైతే 3 పెట్టుంటారో అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వీళ్ళకి హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుందండి. సో ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళకి మైనస్ హాఫ్ మార్క్, అలాగే ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళకి ప్లస్ హాఫ్ మార్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి అనేసి ఏబిసిడి అని 4 ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏడి, ఏబిసిడి, బీసీ. లాస్ట్ టైం అయితే ఆప్షన్ 2 కరెక్ట్ అని ఇచ్చారండి. అంటే ఏబి కరెక్ట్ అని ఇచ్చారు. బట్ ఇప్పుడు చేంజ్ అంటే ఎడిషనల్గా ఆప్షన్ 2తో పాటు ఎడిషనల్గా ఆప్షన్ 1 కూడా కరెక్ట్ అని ఇచ్చారు. అంటే ఆప్షన్ ఏ, బి, డి ఈ 3 కరెక్ట్. అంటే ఆప్షన్ 1, 2 కరెక్ట్ అని ఇచ్చారండి. లాస్ట్ టైం ఎవరైతే 2 పెట్టుంటారో వాళ్ళకి ఎలాంటి మార్కు యాడ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం మార్క్ వచ్చేసింది దీనికి. వాళ్ళకి ప్లస్ కానీ మైనస్ కానీ ఏం ఉండదు. ఎడిషనల్గా ఆప్షన్ 2 కాకుండా ఇప్పుడు ఆప్షన్ 1 ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి హాఫ్ మార్క్ యాడ్ అవుతుందండి. సో దీనివల్ల ఎవరికి నెగిటివ్ మార్క్ అనేది లేదు. ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళకే మార్క్ అలాగే ఉంటుంది. ఆప్షన్ 2 పెట్టిన వాళ్ళకి మార్క్ అలానే ఉంటుంది. ఆప్షన్ 1 ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకైతే హాఫ్ మార్క్ యాడ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన రీజన్. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి రీజన్ ఇచ్చారు. అది కరెక్టా కాదా, రెండు కరెక్టా రెండు కాదా ఇలా అడిగారనమాట. లాస్ట్ టైం అయితే దీనికి ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ సత్యం, ఆర్ అనేది ఏకి సరైన కారణం అని ఇచ్చారు. బట్ ఇప్పుడైతే ఆప్షన్ చేంజ్ చేసి ఏ మరియు ఆర్లు సత్యం, ఆర్ అనేది ఏకి సరైన కారణం కాదు అని ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేశారు. సో దీనికి లాస్ట్ టైం ఎవరైతే ఆప్షన్ 1 పెట్టుంటారో వాళ్ళకి హాఫ్ మార్క్ అయితే మైనస్ అవుతుంది. ఆప్షన్ ఎవరైతే 2 ఆప్షన్ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి ప్లస్ హాఫ్ మార్క్ జరుగుతుందండి. సో దీన్ని బట్టి చూసుకోండి, మీకు మార్క్స్ యాడ్ అవుతున్నాయా లేదంటే మైనస్ అవుతున్నాయా లేదంటే ఎలాంటి చేంజ్ లేదా అనేది దీన్ని బట్టి చూసుకోండి.
అలాగే మనకి ఇప్పుడైతే ఈ ఫైనల్ కీల వల్ల మన మార్క్స్ ఒక అంచనాకు వచ్చాయి. డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.